చూడండి, ఈరోజు తోటకూర కాడలు. తోటకూర మనం కట్ చేసినాక కాడలు ఉంటాయి కదండి, అది పెసరపప్పు పోసి పెసరపప్పు వేసి వండుతున్నానండి. చూడండి, ఇది పెసరపప్పు. ఇందులో కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తోటకూర కాడలు. స్టవ్ అంటించాను. ఒక స్పూన్నర ఆయిల్ వేసాను. మంట ఫుల్గానే పెట్టాను. చూడండి, జీలకర్ర, ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. మంచిగా కొంచెం గోలాలి. చూడండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్. కొంచెం పచ్చివాసన పోయేదాకా గోలించాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, వెంటనే మనము ఇది తెంపుకున్నవి కాడలు వేయాలండి. ఇందులోనే చాలా విటమిన్ ఉంటుంది. కాడలు మనం పడేస్తాం కానీ ఇందులోనే చాలా విటమిన్ ఉంటాయి. ఆకుకూర కాడలండి ఇవి. కొంచెం మంచిగా నూనెలో మంచిగా గోలాలి. ఒక 5 మినిట్స్ చూద్దామండి. ఇప్పుడు మగ్గినాయండి. కడలు మంచిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పును కొంచెం నేను వేయించి నానబెట్టాను 2-3 సార్లు కడిగి. మంచిగా కలపాలండి. పప్పు వేసుకున్నాం కదండి, మంచిగా కలపాలి. కలిపి ఒక 2 మినిట్స్ కొంచెం పప్పు కొంచెం ఉడికేదాకా మీద వాటర్ పోసానండి. మూత మీద వాటర్ పోసాను. ఒక 2 మినిట్స్ చూద్దామండి. ఒక 2 మినిట్స్ అయింది. ఇవి మూత మీద వాటర్ పోసాను కదండి, ఇవే వాటర్ ఇందులో పోస్తున్నాను. ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ ఉడకాలండి. చూద్దామండి. ఇప్పుడు 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. పెసరపప్పు బాగా మెత్తగా ఉడకద్దండి, కొంచెం తిలి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపాక మళ్ళీ ఒక 2 మినిట్స్
మూత మీద వాటర్ పోసి పెడతానండి. ఈ వాటర్ అనేది లోపలికి వెళ్తాయి, మంచిగా ఉడుకుతుంది పప్పు. 2 minutes అయిందండి, చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ కాడలు ఉడికినాయి, పప్పు కూడా ఉడికిందండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఆకండి, కొంచెం ధనియా పౌడర్, ఇంతేనండి. సూపర్ ఉంటుందండి ఇది. కాడలు పాడేయద్దండి, ఇది చాలా హెల్త్కి మంచిది. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. బాయ్ అండి.